క్లాస్ ఇయర్ 2023-24 సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి టీచర్స్కి మన స్కూల్లో 3 సబ్జెక్టులో 100 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 సాధించారు. అవునా? అలాగే 10th లో హైయెస్ట్ మార్క్స్ 587 మార్క్స్ గాయత్రి సాధించింది. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే 581 మార్క్స్ సాధించినటువంటి చల్ల రమ్యకి అభినందనలు తెలియజేస్తున్నా. మరి గాయత్రి అలాగే చల్ల రమ్య ఇద్దరు కూడా చాలా నిరుపేద కుటుంబాల నుండి వచ్చి చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించారు. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో కంటే కూడా ఇక్కడ మంచి విద్యని అందించడం చాలా సంతోషంగా ఉంది నాకు. సో ఒక్కసారి మీకు బాగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి మీ టీచర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి. మన వినుకొండలోని ఫస్ట్ వర్డ్ స్కూల్ అంటే ఎంతో ఫేమస్ అయింది. ఈరోజు జిల్లాలోనే నంబర్ 1 స్కూల్గా, స్టేట్లోనే టాప్ 10లో ఒకటిగా మంది ముందుకెళ్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ సంవత్సరం నేను ఎమ్మెల్యేగా వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఈసారి పాత రికార్డులన్నీ బద్దలు కొట్టి 100 out of 100% ఉత్తీర్ణత కూడా ఈ సంవత్సరం సాధిస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. అలాగే ఇక్కడ నేను కూడా ఒక పేద రైతు కుటుంబం నుండి వచ్చాను. నేను కూడా గవర్నమెంట్ బడిలో చదువుకున్నానని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. సో నేను బాగా ప్రేమించే స్కూల్స్ అంటే, బాగా ఇష్టపడే స్కూల్స్ అంటే పిల్లలంటే గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలంటే నాకు ప్రత్యేక ఆసక్తి. ఎందుకంటే పేద కుటుంబాల నుండి వచ్చినట్టు చదివిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అలాంటి వారిని ఎక్కువ ప్రోత్సహించాలనేది నాకు ఎప్పుడు కూడా ఒక ఉత్సాహం, ఆనందం ఉంటుంది. ఈనాటి మన గౌరవ అతిథి ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యే అయ్యారు. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికీ వీరితో పాటు నాతో సహా 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎవరు కూడా 2 సార్లు అయ్యారు. 3వసారి ఎమ్మెల్యే అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి జీవనాంజనేయులు గారు. అదేవిధంగా 5 సార్లు ఎమ్మెల్యేలు పోటీ చేసినటువంటి వ్యక్తులు కూడా వారే. విద్య పట్ల, విద్యార్థుల పట్ల వారికి చాలా గౌరవం. విద్యను అభివృద్ధి చేయాలి అని వాళ్ళ శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా అనేక ట్రైనింగ్ క్యాంపులు చేసినటువంటి వ్యక్తి మన శాసనసభ్యులని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. తప్పనిసరిగా ఈ రోజున ఈ ప్రభుత్వ ఉద్దేశం చూడండి అమ్మా. కొత్త ప్రభుత్వం రాగానే వెంటనే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి కిట్లు కూడా ఎక్కడ అలక్ష్యం చేయకుండా, పక్షపాత ధోరణి చూడకుండా వాటినే ఈ రోజున పంచే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేపట్టారంటే ఈ రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల ఉన్నటువంటి అవగాహన మీరు అర్థం చేసుకోండి. తప్పనిసరిగా మీకు కూడా గతంలో జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఈ కొత్త బిల్డింగ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కొంత జరిగాయి. మీకు త్వరలోనే మళ్ళా మన ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఎన్ఎస్పీ కాలనీలు పూర్తి చేసి త్వరలోనే మీకు కొత్త హై స్కూల్లోకి పంపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని సందర్భంగా మనం చేస్తున్నా. ఈ ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే గారు కానీ నిర్మించేవాళ్ళు తప్ప కూల్చేవాళ్ళు మాత్రం కాదమ్మా. తప్పనిసరిగా ఆ వ్యత్యాసాన్ని గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు, పద్మ గారు, అదేవిధంగా కోటి గారు, మరి కృష్ణ గారు, అదేవిధంగా గౌరవ పెద్దలను ఉన్నారు, గురునాథన్ గారు, మా అయూబ్ ఖాన్ గారు, మరి ఉపాధ్యాయులకి హై స్కూల్ కావాల్సినటువంటి మౌలిక వస్తువులన్నీ కూడా దర్యాపుగా చేకూర్చడం జరిగింది. కొత్త బిల్డింగ్లో పోయినప్పుడు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉన్నట్టయితే తప్పనిసరిగా మంచి ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు, ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా ఈ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్లాలని సదాశయంలో ఉన్నారు. స్ట్రెంత్ ఉంది కాబట్టి త్వరలోనే బ్రహ్మాండమైనటువంటి హై స్కూల్లోకి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తారని ఈ సందర్భంగా కోరుతూ. For more videos like this, subscribe Big TV channel.